తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుండే ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పై తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయరా ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల నోటికి తాళం పడే విధంగా రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం, లక్షలాది మంది రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామంటూ గతంలో హరీష్ రావు అడ్డా సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ తారస్థాయికి చేరుకుంది. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను హామీని పక్కాగా ఆగస్టు 15 లోపు నెరవేర్చాలని రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి స్పీడ్ ను పెంచారు. ఇప్పటికే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు లోపే 2 లక్షల మేర రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుల రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రైతు సంఘాల నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. సంపన్నులకు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి ప్రభుత్వానికి సూచనలు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలి, ఉచిత పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకే 2 లక్షల రుణమాఫీ సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే 2 లక్షల రుణమాఫీ విధి విధానాలను ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతోందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.